హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు నేను చికెన్ బిర్యానీ చేశాను. నా స్టైల్లో ఎలా ఉందో చూద్దాం రండి. ఇలా పొడి పొడిలాడుతూ రావాలంటే కొన్ని ట్రిక్స్ చెప్తా, ఫాలో అయిపోండి. ముందుగా 1/2 kg చికెన్ని పసుపు ఉప్పు వేసి బాగా వాష్ చేసుకోవాలి. పసుపు ఉప్పు వేస్తే నీ స్మెల్ అనేది ఉండదు. మంచిగా వాష్ చేసుకొని 2-3 టైమ్స్ వాష్ చేసుకోవాలి. నేను చూపిస్తున్నా కదా, పసుపు ఉప్పు మంచిగా లెగ్ పీస్లో చికెన్ బిర్యానీ కావాలంటే చికెన్ షాప్ వాళ్ళే కొట్టిస్తారు. బిర్యానీ కంటే ఒక బౌల్లో చికెన్ అంతా వేసుకొని మంచిగా మ్యాగ్నేట్ చేసుకోవాలి. ఇంగ్రీడియంట్ చెప్తా అన్నా కదా, లాస్ట్ వరకు చూడండి. ఎట్లా వస్తుంది అంటే బిర్యానీ ఖతర్నాక్ వస్తుంది. మ్యాగ్నేషన్ కోసం ఫస్ట్ ఉప్పు వేసుకోవాలి. కొంచెం పసుపు, ఒక టీ టేబుల్ స్పూన్ అంతా, 2 టేబుల్ స్పూన్ల కారం, అంటే మన టేస్ట్కి సరిపడా. నేను కొంచెం స్పైసీగానే తింటా. కారం కొంచెం, పచ్చిమిర్చి, పుదీనా, బిర్యానీ హోల్, గరం మసాలా, ఆనియన్స్, ఇవన్నీ బాగా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఒక్కొక్కటి వేసుకుంటూ మనకి రుచికి సరిపడా పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. కారం తగ్గట్టు, మీరు కారం లైట్గా తింటా అంటే కొంచెం తగ్గించేసుకోండి. కొంచెం పుదీనా, కొత్తిమీర, గుప్పెడంత పుదీనా, కొంచెం కొత్తిమీర. మళ్ళీ మనం దమ్ వేసేటప్పుడు మళ్ళీ కొత్తిమీర వేస్తాం. ఆయిల్ 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ కూడా వేసిన తర్వాత బాగా మసాలాలన్నీ చికెన్ ముక్కలకు పట్టేలాగా బాగా పిసుకుతూ కలుపుకోవాలి. మంచిగా ఇలా నేను చూపిస్తున్న విధంగా బాగా కలుపుకోండి. నేను చేసే చికెన్ బిర్యానీ అంటే మా ఇంట్లో వాళ్ళందరికి చాలా ఇష్టం. మా హస్బెండ్కి అయితే మరీ ఇష్టం అసలు. ఇట్లా బాగా ముక్కలకు పట్టేలాగా చాలా బాగా మంచిగా కలుపుకోవాలి. దాని తర్వాత 1/2 కప్పు, మనం చేసేది 1/2 kg కాబట్టి 1/2 కప్ అంతా పెరుగు వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. బాగా కలుపుతూ అలానే ఒక 2-3 మినిట్స్ బాగా మిక్స్ చేస్తూనే ఉండాలి. మనం వేసుకున్న మసాలాలన్నీ బాగా చికెన్ ముక్కలకు పట్టాలి. ఎంతో సింపుల్గా, ఈజీగా ఎవరైనా వంట రానోళ్ళు కూడా చేయొచ్చు. ఇలా నేను చూపించిన విధంగా చేస్తే వంట రాని వాళ్ళు కూడా ఈజీగా చేసేస్తారు. చాలా సింపుల్ అండ్ ఈజీ వేలో చెప్పేస్తా. వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. చాలా బాగుంటుంది బిర్యానీ. మీరు కూడా చేసుకొని ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేసి చెప్పండి. అలా మ్యాగ్నేషన్ చేసుకోవాలి. అన్నీ కలుపుకొని మ్యాగ్నేషన్ చేసుకొని ఇప్పుడు 1 అవర్ పాటు వదిలేయాలి. ఇప్పుడు మనం ఫ్రైడ్ ఆనియన్స్ కోసం ఒక 2 ఆనియన్స్ ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. కొంచెం ఫ్రై అవ్వడానికి లైట్గా సాల్ట్ వేస్తే సరిపోద్ది. సాల్ట్ వేస్తే గోల్డెన్ కలర్లో రాగానే మనం తీసేసుకుంటే బయటికి మారగానే ఇంకా వేరే కలర్లో మాడిపోతాయి. ఇంత కలర్ వచ్చాగానే మనం తీసేసుకోవాలి. ఫ్రైడ్ ఆనియన్స్ లాస్ట్లో వేసుకోవాలి, ఎందుకంటే ఫ్లేవర్ మంచిగా తెలుస్తుంది మనకి. ఇది ఒక టిప్. మంచిగా లైట్ గరం మసాలా వేసుకోవాలి. ఒక హాఫ్ స్పూన్ అంత వేసుకుంటే చాలు. అంటే మసాలాలు ఎక్కువ తినాలనుకుంటే కొంచెం ఎక్కువ వేసుకున్నా పర్లేదు. నేను లైట్గా మసాలా వేసి మంచిగా మిక్స్ చేసుకొని ఒక 5 మినిట్స్ అట్లా పక్కన పెట్టుకోవాలి. ఇలాగ 1 అవర్ పెట్టుకున్నాం. ఇప్పుడు ఇవన్నీ వేసిన తర్వాత 5 మినిట్స్ పక్కన పెట్టుకోవాలి. ఒక 10 to 5 మినిట్స్ పక్కన పెట్టుకోవాలి. ఇది మంచిగా మ్యాగ్నేట్ కావాలి. అసలు ఎంత మంచిగా మ్యాగ్నేట్ అయితే అంత మంచిగా మనకి బిర్యానీ అనేది అవుట్పుట్ వస్తుంది. మ్యాగ్నేషన్ మాత్రం సూపర్ ఉండాలి. సైడ్కి మనం బౌల్లో 2 గ్లాసెస్ ఆఫ్ రైస్ తీసుకోవాలి. ఇవి బాగా వాష్ చేసుకోవాలి. బాస్మతి రైస్, పాత బియ్యం అంటారు కదా, పాత బియ్యం బాస్మతి రైస్ బాగా వాష్ చేసుకొని 2-3 టైమ్స్ వాష్ చేసుకొని ఒక 1/2 అవర్ పాటు నానబెట్టుకోవాలి.
బాగా వాష్ చేసుకొని, కరోనా టైంలో నాకు వంటలు బాగా వచ్చాయి అసలు. హాఫ్ అన్ అవర్ తర్వాత నానబెట్టుకోవాలి. స్టవ్ ఆన్ చేసుకొని బాండీ పెట్టుకొని వాటర్ వేసుకొని బగారాకు హోల్ గరం మసాలా వేసుకున్న తర్వాత, హోల్ గరం మసాలా, చెక్క, కొంచెం చెక్క, బగారాకు, ఏలక్కాయలు, లవంగాలు, సాజీరా అన్నీ వేసుకొని బాగా మరగనివ్వాలి వాటర్ని. ఇవన్నీ బాగా మరుగుతున్నప్పుడు కొత్తిమీర, పుదీనా ఇవి లైట్గా వేసుకొని బాగా మరగనివ్వాలి మూత పెట్టి. లాస్ట్లో లెమన్ వేసుకోవాలి. లెమన్ వేసుకుంటే లెమన్ వాటర్ వల్ల రైస్ అనేది పొల్లులుగా విడివిడిగా వస్తుంది, మెత్తగా అతుక్కోకుండా. కొంచెం వేడి చేసుకున్న ఆయిల్ మనం ఈ రైస్ వాటర్లో వేసుకోవాలి, ఎందుకంటే రైస్ అనేది ఇరగదు, మంచిగా వస్తుంది. ఇప్పుడు మ్యాగ్నేషన్ చేసుకున్న చికెన్లో కూడా లాస్ట్కి నిమ్మరసం చల్లుకుంటే మంచిగా వస్తుంది, టేస్టీగా ఎమ్మీగా వస్తుంది. మంచిగా కలుపుకోవాలి. ఈ రైస్ మరుగుతున్న వాటర్లో కొంచెం సాల్ట్ వేసుకొని మరుగుతున్న వాటర్లో మనం ఇందాక హాఫ్ అన్ అవర్ పాటు నానబెట్టుకున్న రైస్ని వేసుకోవాలి. కొంచెం చూసేసుకోండి, చెయ్యి కాల్చుకోగల. కొంతమంది కొత్తగా చేస్తుంటారు కదా, నాకు కూడా కొత్తగా ట్రై చేసినప్పుడు చాలాసార్లు ఆయిల్ పడి కాళ్ళు చేతులు ముఖం మీద ఆయిల్ పడి చాలాసార్లు కాల్చుకున్నా. మీరు కూడా కొత్తగా ట్రై చేస్తుంటే జాగ్రత్త చేయండి. అసలు వంట అనేది పెద్ద ప్రాసెస్ ఏం కాదండి, చాలా సింపుల్ అండ్ ఈజీ. అవే మనం రావాలి కానీ చాలా ఈజీగా చేసేస్తాం. నా కరోనా టైం అయితే నాకు వంటలకు ప్లస్ అయిపోయింది అసలు. రైస్ మాత్రం ఒక 80% కుక్ అయితే చాలు. లాస్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి స్టవ్ మీద సర్వ పెట్టి మనం ఇది చికెన్ మ్యాగ్నేషన్ చేసుకున్న చికెన్ని ఫ్రై అవ్వనివ్వాలి. ఒక 5 minutes 6 minutes ఫ్రై అయితే చాలు, చికెన్ కుక్ అవుతుంది. ఇంకా చూసిర్రు కదా, రైస్ 80% కుక్ అయితే చాలు. వాటర్ని అంతా వంపేసుకొని లేయర్గా బిర్యానీ దమ్ పెట్టేసుకోవాలి, లేయర్ వేసుకొని. చూసారు కదా, ఇట్లా ఇరిగితే 80% ఉడికినట్టే. ఇప్పుడు ఈ రైస్ని ఈ చికెన్లో వేసేసుకోవాలి, లేయర్గా చూపించుకున్న విధంగా వేసేసుకోండి. చాలా టేస్టీ అండ్ ఎమ్మీగా వస్తుంది. ఇంత ఈజీగా చికెన్ బిర్యానీ చేయడం అంటే మీరే నమ్మలేరు. ఒకసారి ట్రై చేయండి, ఎంత టేస్టీగా వస్తుందో మీరు కామెంట్ చేసి నాకు పక్కా చెప్పండి. చాలా ఈజీ అండ్ సింపుల్. దమ్ బిర్యానీ అంటారు కానీ ఎంత ఈజీ అంటే కర్రీ వండడం కంటే బిర్యానీ చేయడం ఈజీ. నేను చేసే బిర్యానీ నాకైతే చాలా ఇష్టం అండి. బిర్యానీ హోటల్ స్టైల్లో వస్తుంది అసలు. రెస్టారెంట్లో అవి ఇవి టేస్టింగ్ సాల్ట్స్ అవి ఇవి వేస్తారు కానీ మనం ఇంట్లో చేసుకొని మన చేతి వంట తింటేనే ఎంతో టేస్టీగా ఉంటుంది అండ్ ఆరోగ్యానికి కూడా మంచిది. మన ఫ్యామిలీ కూడా హ్యాపీగా ఫీల్ అయి తింటారు. ఇలా లేయర్ వేసుకోవాలి బిర్యానీని. రైస్ని వేసుకోవాలి. ఫ్లోలో బిర్యానీ అని వచ్చేసింది, సారీ అండి. దాని తర్వాత ఫ్రైడ్ ఆనియన్స్, ఇందాక మనం ఫ్రై చేసుకున్న ఆనియన్స్ని కొన్ని పక్కకు తీసినాం కదా, ఇప్పుడు గార్నిష్గా ఫ్రైడ్ ఆనియన్స్ కూడా వేసుకోవాలి. కొత్తిమీర, పుదీనా, కొంచెం ఆకుకూరలే కదండి, ఎంత వేసుకుంటే అంత మంచిది. టేస్ట్ కోసం హెల్దీగా ఉంటాం, టేస్ట్ ఉంటుంది, అన్నీ ఉంటాయి. కొత్తిమీర వేసేసుకోవాలి. కొంచెం లైట్గానే, మరీ ఎక్కువ కాకుండా లైట్గా వేసేసుకుంటే సరిపోద్ది. ఈ వీడియో తీసేది మా ఆయన, ఎట్లా తీయమంటే ఎట్లా తీస్తుందో చూడండి అసలు. ఇప్పుడు నాకు వాయిస్ ఓవర్ ఇస్తుంటే ఆ బిర్యానీని చూస్తుంటే నోరు ఊరుతుంది. చాలా టేస్టీగా వస్తుందండి. ఇది సండే రోజు చేసిన వ్లాగ్. మనం కలర్ కోసం బాయిల్ చేసిన వాటర్ ఉన్నాయి కదా, ఇలాక గంజి నీళ్ళు, అందులో కొంచెం పసుపు వేసుకొని కలుపుకొని ఇట్లా చల్లేసుకుంటే సరిపోతుంది. ఫుడ్ కలర్ వాడొద్దండి అసలు, హెల్త్కి మంచిది కాదు, అస్సలు మంచిది కాదు. ఏదైనా మనం న్యాచురల్గా వాడుకోవాలి. కొంచెం మంచిగా వస్తుంది అన్నం. కొంచెం నెయ్యి, ఒక స్పూన్ అంత నెయ్యి వేసుకుంటే టేస్టీగా ఉంటుంది.
అక్కడక్కడ వేసుకోవాలి. మొత్తం అన్నం మాత్రం మస్తు వస్తుంది అసలు, పొల్లులుగా ఇట్లా లేస్తుంటుంది అసలు. మీకు వీడియో నేను చెప్పిన ప్రాసెస్లో బిర్యానీ చేయండి, మీరే చెప్తారు ఖచ్చితంగా సూపర్ ఉందంటారు అసలు. పక్కా ఒకసారి ట్రై చేసి చూడండి. ఎమ్మి బిర్యానీ రెడీ అయిపోతుంది. రెస్టారెంట్ పోయి 500 1000 పెట్టే బదులు మనం ఇంట్లో టేస్టీగా అందరం కలిసి తలా ఒక పని చేసుకుంటూ తింటుంటే సూపర్ వస్తుందండి అసలు. ఇప్పుడు స్టవ్ మీద ఈ బాండీ పెట్టి దమ్ పెట్టేసుకోవాలి. సిమ్లో ఫస్ట్ మీడియం ఫ్లేమ్లో ఒక 2-3 మినిట్స్ పెట్టాలి. దాని తర్వాత సిమ్లో 20-25 మినిట్స్ పెట్టాలి. చూసారు కదా బిర్యానీ అవుట్పుట్ ఎలా వచ్చిందో, పొల్లులుగా అన్నం, రైస్, అబ్బా సూపర్ వచ్చింది. ముక్క కూడా మంచిగా కుక్ అయింది అసలు. ఏ రెస్టారెంట్ కూడా పనికిరాదండి, మన చేతితో చేసుకున్న వంట కింద ఏ రెస్టారెంట్ వంట పనికిరాదు, అస్సలు పనికిరాదు. మనం చేతితో హెల్తీగా నీట్గా అన్నీ క్లీన్గా చేసుకొని మనం చేసుకుంటాం. రెస్టారెంట్లో ఎట్లా చేస్తారో ఏమో. ఒకసారి మీరు కూడా ట్రై చేసి ఎట్లా ఉందో కామెంట్ చేసి చెప్పండి. మా ఇంట్లో వాళ్ళందరికీ అయితే నేను చేసిన బిర్యానీ చాలా బాగా నచ్చింది. మీరు కూడా లెగ్ పీస్ మాత్రం చాలా బాగా కుక్ అయినాయండి అసలు. ఏ చిన్న మిస్టేక్ కూడా కాకుండా చేసేస్తారు ఈజీగా వంట రానోళ్ళు కూడా. చూసారు కదా, నిమ్మరసం పిండుకొని అలా లెగ్ పీస్ నుంచి పీస్ తీసుకొని నోట్లో పెట్టుకుంటే అబ్బా ఆ టేస్టే వేరండి అసలు. ఎంతైనా మన ఇంట్లో ఫుడ్డే కదండి. చెప్తుంటే నోట్లో నీళ్ళు ఊరిపోతున్నాయండి వాయిస్ ఓవర్ ఉంటే. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. నా ఛానల్ని సపోర్ట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండి, సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా. టేస్ట్ మీరు కూడా ఎలా ఉందో చేసి కామెంట్ చేసి చెప్పండి.